ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంటికెళ్ళాలి కదా. అప్పుడేనా? ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండాలంట. ఏం కాదు, నేను డిశ్చార్జ్ చేస్తున్నాం, ఇంటికెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పారు. అవునా? నీతో చెప్పేశారా? చెప్పకపోతే వదులుతుందా? గోగినేని వారింటి ఆడపిల్ల కదా. అమ్మా అపూర్వ, నీకిప్పుడు బాగానే ఉంది కదా? కళ్ళు తిరగడం, తలనొప్పి లాంటివి ఏం లేవు కదా తల్లి? ఏం లేవు. ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పదండి పదండి, ఇంటికి వెళ్దాం. ఆగాగు, అంత తొందర అయితే ఎలాగా? ఇంకా డిశ్చార్జ్ సమ్మరీ రావాలి, హాస్పిటల్ ఫార్మాలిటీ పూర్తి చేయాలి, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి. అవునా? ఇంకా టైం పడుతుందా? సాయంత్రంలోగా వెళ్ళిపోతాను తల్లి. నువ్వేమైనా తాగుతావా? జ్యూస్ తీసి ఇవ్వమంటావా? వద్దు పెద్దమ్మా. అవును, అభిబాబే ఏడి? మళ్ళీ అభి టాపిక్ తెచ్చావా? ఏ, అభిబాబే గురించి అడగకూడదా? అడగచ్చు, కానీ ఏ విద్య, ఇక నువ్వు సాగదీకు, ఆపు. ఏంటి పిన్ని, బాబాయ్ నువ్వు గొడవ పడ్డారా? చచా, అలాంటిదేం లేదు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కళ్యాణం బాగా జరిగింది పంతులు గారు. మనదేముందమ్మా, నిమిత్త మాత్రులం. అంతా ఆ శ్రీరామచంద్రుల వారి దయ. క్షేమంగా వెళ్ళిరండి. అలాగే పంతులు గారు. అవునా? అయ్యయ్యో, నిప్పంటించుకున్నాడా? అమ్మయ్యా, ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా? అలాంటివేమీ జరగకుండా చూసుకోండి. నా నియోజకవర్గ ప్రజలు నా ఆత్మీయులు. ఏ ఒక్కరి ప్రాణం పోయినా నా ప్రాణం పోతుంది. అదేం కాదులే, ఏ ఒక్కడి జరిగినా ఓటు పోతుందనే భయం. సరే, ఎవరిని ఆవేశపడొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలకి దిగొద్దని చెప్పండి. అలాగని ఆందోళనలో ఆపకండి. శాంతియుతంగా అహింసా మార్గంలో అధిష్టానానికి మీ నిరసనని తెలియజేయండి. చెప్పాగా, ఎవ్వరికి ఏం కాకూడదు. మమ్మీ, ఏమైంది? అర్థం కాలేదా? నీకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేయలేదు అని మన కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు డబ్బు కూడా పంపాను. వాళ్లలో ఒకరిద్దరికి నా మీద అభిమానం మరీ ఎక్కువైపోయి ప్రమీలారాణి గారికి ఇంకా ఎంపీ టికెట్ ప్రకటించరేంటని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారంట. అయ్యో అయ్యో ఏంట్రా అయ్యో? కార్యకర్తలు బలిపశువుల్లాంటి వాళ్ళు. పాపం, ఆ అమాయకుల అభిమానం ఎక్కువైపోయి అలాంటి అఘాయిత్యాలు చేస్తేనే మనకి రాజకీయంగా పరపతి పెరుగుతుంది. అధిష్టానం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఒకవేళ చస్తే మనకే మంచిదంటారు, అంతేగా? అంతేగా మరి. అలా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఓదార్పు పేరుతో వెళ్ళి మనం శవరాజకీయాలు చెయ్యొచ్చు. అదే కదా ప్రస్తుత రాజకీయం. గుండెపోటుతో సహజ మరణం పొందిన ప్రమీలారాణి గారికి ఎంపీ టికెట్ ప్రకటించలేదన్న బాధలో చచ్చిపోయాడని కలరింగ్ ఇవ్వాలి. ఇన్ని చేయాలా మమ్మీ? మరేమనుకుంటున్నావురా రాజకీయం అంటే? అమ్మాయిలతో జల్సాలు చేయడం అనుకుంటున్నావా? మేడం, మేడం, వార్త వార్త. తాగు. అది అది శుభవార్త, దుర్వార్త? ఒక రకంగా అది దుర్వార్తే మేడం.
కొంపదీసి ఎంపీ టికెట్ మేడం గారికి అధిష్టానం ఇవ్వలేదా? పరమేశ్వర, చెప్పు కృష్ణతీర్థ, ఏంటా వార్త? అది अभी है रे वाला, तुम बाहर जाओ। ओके पिए साहब। చెప్పు కృష్ణతీర్థ, ఏంటా దుర్వార్త లాంటి వార్త? ఆ కళ్యాణి కూతురు ఐశ్వర్యని మన మనుషులు కిడ్నాప్ చేస్తుండగా ఆ కళ్యాణి తమ్ముడు అభి వచ్చి ఆ పాపను కాపాడి వాళ్ళని తరివేశారంట. ఇదేనా ఆ వార్త? అవును మేడం. ఆ పాపను అడ్డం పెట్టుకుని కళ్యాణి చేత శివరాం గురించి చెప్పించాలనుకున్న మన ప్లాన్ ఫెయిల్ అయింది కదా. ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతారేంటి మేడం? రామచిలక తప్పించుకుంటే ఏంటి, పావురం దక్కింది కదా. అర్థం కాలేదు మమ్మీ. అంత తేలిగ్గా అర్థమైతే ఎమ్మెల్యే టికెట్ నీకే వచ్చేది. కృష్ణతీర్థ, నీకేమన్నా అర్థమైందా? అయింది. ఏమర్థమైంది? రాజకీయ నాయకుల మాటలకి అర్థాలే వేరులే అని. అవునమ్మా, నువ్వు పెద్దదానివి, నీకు తోడింకొకళ్ళెవరైనా పెద్దవాళ్ళని తీసుకురావచ్చు కదా, పిల్లల్ని తీసుకొచ్చావేంటి? రేయ్, అన్నీ తెలిసి ఇలా అంటావేంట్రా? ఇంటి దగ్గర ఎవరున్నారు? అందరూ ఆసుపత్రిలో ఉన్నారు కదా. పెద్దోడు ఇంటి దగ్గరే ఉన్నాడు, వాడొస్తాడా చెప్పు? టైంకి మేం రాకపోతే ఐక్యతని ఐడియట్స్ ఎత్తుకుపోయేవాళ్ళు కదా ఆంటీ. ఈ రాక్షసులు వస్తారని నేను మాత్రం కలగన్నానా? పెద్దదానివి, నీకు ముందు చూపు ఉండాలి కదా నానమ్మా. అసలు చేసిందంతా నువ్వేనే. ఇది మరీ బాగుంది. దాహంగా ఉందని నీళ్లు కావాలని అడిగింది నువ్వే కదే. అమ్మా, దాహంగా ఉంటే మంచినీళ్ళు అడగరా? ఎండ చూసావా ఎలా ఉందో? ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళకి చెప్తే కంగారు పడతారు. నేను చెప్పకపోయినా ఇది చెప్పుద్దిరా, లేకపోతే ఐశ్వర్య చెప్తా. ఐశ్వర్య ఏదిరా? మనతో పాటే వస్తుంది కదమ్మా, ఏమైంది? ఇదే దాంతో వచ్చిన చెక్కే ఇది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో. ఇందాకే కదా వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వెళ్తుంది? అది నిజమే, ఎటెళ్ళిందో ఏమో. ప్రసాదం బాగుందని మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళిందేమో. అభి, ఒక్క అడుగల వెళ్ళి చూసిరారా. ఐశ్వర్య, ఈ పిల్లలు ఒక చోట తిన్నగా ఉండరు. దీని విషయంలో ఎంత కంగారు పడ్డామో తెలుసు కూడా. పెద్ద పిల్ల, అది ఎలా వెళ్తుంది? ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను కూడా వెళ్ళి వెతుకుతాను. జాగ్రత్తమ్మా. నాయనమ్మా, నేను కూడా వెతకనా? వద్దు తల్లి, జరిగింది చాలు. ఐక్యత, నీ చేతిలో ఈ ఫోన్ ఎవరిదే? ఇందాక ప్రసాదం తీసుకుంటూ ఐశ్వర్యక్క తన ఫోన్ నా చేతికి చిన్న నాయనమ్మా. మంచి పని చేసింది. మీ అమ్మకు గాని జనని పినికి గాని ఫోన్ చేయి. అలాగే నాయనమ్మా. అక్క, ఐశ్వర్య కాల్ చేస్తుందక్క. అవునా, వాళ్ళు గుడికెళ్ళారు కదా, ఏది లైవ్? హలో ఐశ్వర్య. పెద్దమ్మ, నేను ఐక్యతని. నానమ్మ మాట్లాడిద్దంట. ఎవరు? సరస్వత, గాయత్రా? నేను సరస్వతి నత్తయ్య గారు. రాముల వారి కళ్యాణం బాగా జరిగిందా? ఇంటికొచ్చేశారా? ఎక్కడే, ఇంకా గుళ్ళోనే ఉన్నావు. అంటే కళ్యాణం ఇంకా పూర్తి కాలేదా? కళ్యాణం అయిపోయింది, కానీ ఇక్కడ అయ్యో, అవునా?
అయితే ఐక్యతకేం కాలేదు కదా? ఐక్యత అక్క, ఐక్యతకేమైంది? నేను చెప్తానుండవే. అత్తయ్య గారు జాగ్రత్త. చెప్పానుగా, సమయానికి అభి నక్షత్ర వచ్చారు కాబట్టి ఐక్యతని కాపాడారు. అది తప్పించుకుందని సంతోషించే లోపే ఇంకోటి జరిగిందే. ఏం జరిగింది అత్తయ్య గారు? ఐశ్వర్య కనిపించట్లేదే. ఏంటి? ఐశ్వర్య కనిపించటం లేదా? ఫోన్ ఇవ్వు. ఐశ్వర్య అత్తయ్య గారు, నేను జననిని. ఐశ్వర్య కనిపించకపోవడం ఏంటి? ఏమోనే, మా వెనకే మాతో పాటు వస్తోంది. ఇప్పుడు చూస్తే లేదు. అభి నక్షత్ర ఐశ్వర్య కోసమే వెళ్లారు.